హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఫార్మా వెబ్ సిరీస్ కి మీ అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఎపిసోడ్ 4 గురించి. ఇంతవరకు మనము 3 ఎపిసోడ్ గురించి చర్చించుకున్నాం. ఒకవేళ ఆ 3 ఎపిసోడ్ మీరు చూడకపోతే ఈ వీడియోను ఎక్కడే పాస్ చేసి ఆ 3 వీడియోస్ చూసిన తర్వాత ఇది చూస్తే నా లైఫ్ జర్నీ అనేది మీకు కంటిన్యూస్ గా ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ ఎపిసోడ్ 4 గాను మనం చూస్తున్నటువంటి టాపిక్ వచ్చేసి బల్క్ ఇండస్ట్రీతో నా అనుభవం ఎలా సాగింది. ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఫస్ట్ ఇండస్ట్రియల్ ఎంట్రీ నేను ఏ విధంగా చేశాను అన్న విషయాన్ని డ్యూటీ స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 9 o'clock డ్యూటీ స్టార్ట్ అయితే ఈవినింగ్ 5 వరకు ఏ విధంగా గడిచింది, అట్ ద సేమ్ టైం ఏమేం వర్క్ చేయాల్సి ఉంటుంది అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం బల్క్ ఇండస్ట్రీ గురించి పూర్తి వివరాలు తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా మనం గమనించినట్లయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం ఏ విధంగా వర్క్ చేయాలి, అంటే నేను ఏ విధంగా వర్క్ చేశాను అన్న విషయాన్ని పూర్తిగా చర్చించుకోబోతున్నాం. ముఖ్యంగా మనం గమనించినట్లయితే అసలు బల్క్ ఇండస్ట్రీ గురించి స్టార్టింగ్ లో నాకు ఏమీ తెలియదు. ఇండస్ట్రీ వర్క్ అనేది మాత్రమే తెలుసు, కానీ అసలు బల్క్ ఇండస్ట్రీలో ఏ విధంగా ఉంటుంది, వాటికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమాచారం అంతా నేను ఇక్కడే తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనం గమనించినట్లయితే స్టార్టింగ్ లో ఇండస్ట్రీలోకి వెళ్లాలనే ఆకాంక్ష ఉండేదే, కానీ అది బల్క్ లోకి వెళ్తున్నామా, ఏపీఎల్లోకి వెళ్తున్నామా, ఫార్ములేషన్ లోకి వెళ్తున్నామా అన్న విషయం అసలు తెలిసేది కాదు. ఎప్పుడైతే నేను ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యానో అప్పటి నుంచే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బల్క్ లో గ్రోత్ ఉండదు, డైరెక్ట్ మనం ఫార్ములేషన్, ముఖ్యంగా మనం బీ ఫార్మా క్యాండిడేట్స్ కాబట్టి మనకు ఫార్ములేషన్ లోనే గ్రోత్ ఉంటది అన్న విషయం అప్పుడు మనకు తెలియదు అనమాట. సో స్టెప్ బై స్టెప్ ఈ విధంగా నేర్చుకోవాల్సి వచ్చేది, ఎందుకంటే స్టార్టింగ్ లో నాకు ఎలాంటి గైడెన్స్ లేదు. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని నాకు తోచినట్లు, అంటే నేనేం సాధించాలనుకున్నానో దాన్ని మాత్రమే టార్గెట్ లో పెట్టుకొని స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ వెళ్ళానని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ బల్క్ ఇండస్ట్రీలో ఏ విధంగా ఉంటుంది, నేనేం ఊహించానంటే స్టార్టింగ్ లో డాక్టర్ రెడ్డిస్ లో చూసినట్లు అంత క్లీన్ లైన్స్ అన్ని ఉంటాయనే ఉద్దేశంతో బల్క్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినా. అక్కడికి వెళ్ళాక తెలిసింది ఫార్ములేషన్ వేరే, బల్క్ ఇండస్ట్రీ అని వేరే అని. అయినా సరే ఆల్రెడీ డ్యూటీలో జాయిన్ అయిపోయాం కాబట్టి వెనక్కి స్టెప్ అయ్యలేకపోయినాం. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ బల్క్ ఇండస్ట్రీలో స్టార్టింగ్ వెళ్ళగానే ఫస్ట్ 2 months ట్రైనింగ్ ఉంటుంది. అంటే వెళ్ళగానే మనకు ఎలాంటి ఎక్విప్మెంట్స్ గానీ ఆపరేషన్స్ గానీ ఇచ్చి చేసేయమని చెప్పారు, ఎందుకంటే ఫస్ట్ 2 months మనకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మనం గమనించినట్లయితే బేస్డ్ ఆన్ మన కంపెనీ, అంటే మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి కంపెనీ ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎన్సీ కంపెనీలో 3 months ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది, కొన్ని కంపెనీస్ లో 2 months ఉంటుంది. సో ఈ విధంగా నేను తీసుకున్నటువంటి కంపెనీకి 2 months ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో నేను మాత్రం 1 month అవ్వగానే ఛార్జ్ తీసుకోవడం జరిగింది యాజ్ ఏ కెమిస్ట్ గా. ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఫస్ట్ నేను ఎంటర్ అయింది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అని చెప్పొచ్చు. సో ఇందులో భాగంగా యాజ్ ఏ కెమిస్ట్ గా ఎలాంటి వర్క్ ఉంటుంది, అంటే ప్లాంట్ కి సంబంధించి ఎలాంటి వర్క్ చేయాలో ముందు వాళ్ళు ట్రైనింగ్ లో చెప్పడం జరిగింది. బేసిక్ గా అందరికి 2 months ఉంటుంది, బట్ నేను చూపించిన ఇంట్రెస్ట్ ని బట్టి అట్ ద సేమ్ టైం నా క్యూరియాసిటీని వాళ్ళు గమనించి 1 month అయిన వెంటనే నాకు ఛార్జ్ ఇవ్వడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ 1 month ట్రైనింగ్ లో మనకి ఏమేమి నేర్పించారు అన్న విషయం గమనించినట్లయితే ఫస్ట్ ప్లాంట్ లో ఏమేం ప్రొడక్ట్స్ ఉన్నాయి, అంటే ఒక ప్లాంట్ కి సంబంధించి ఒకే ప్రోడక్ట్ అయితే రెడీ చేయదు కదా, నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ని మ్యానుఫాక్చరింగ్ చేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా మనము ఇనీషియల్ గా మన ప్లాంట్ లోకి అడుగుపెట్టినప్పుడు ఏ ప్రోడక్ట్ మనకు వస్తుందో తెలియదు కాబట్టి అన్ని రకాలైనటువంటి ప్రొడక్ట్స్ గురించి ట్రైనింగ్ లో చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత అన్ని రకాలైనటువంటి బ్లాక్స్ గురించి, అదే విధంగా డిపార్ట్మెంట్స్ గురించి. బ్లాక్స్ అంటే ఒక్కో ప్రోడక్ట్ సంబంధించి ఒక్కో డెడికేటెడ్ బ్లాక్ ఉంటుంది, అంటే ఆ ప్రోడక్ట్ ఆ బ్లాక్ లోనే చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా ఎక్విప్మెంట్స్ కానీ అరేంజ్మెంట్స్ కానీ చేయబడి ఉంటాయి. సో ఎలాంటి ఇతర కారణాల ద్వారా కూడా దాన్ని చేంజ్ చేసే ఆస్కారమే ఉండదన్నమాట. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఇదే ట్రైనింగ్ లో ప్లాంట్ గైడ్ లైన్స్ గురించి, వాటికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి మొట్టమొదటిగా మనకు పరిచయం చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఈ ప్లాంట్ లో మనం ఎలాంటి వర్క్ చేయాలి, ఎలాంటి వర్క్ చేయకూడదు అన్న విషయం మీద కూడా మనకు పూర్తి స్థాయి అవగాహనను ఈ ట్రైనింగ్ లోనే కల్పిస్తారని చెప్పొచ్చు. అంతేకాకుండా ప్లాంట్ లో ఎలాంటి రా మెటీరియల్స్ యూస్ చేస్తారు, వాటికి సంబంధించినటువంటి కోడ్స్ ఏంటి అన్న విషయాన్ని కూడా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మనం గమనించినట్లయితే డైరెక్ట్ ఒక రా మెటీరియల్ కి సంబంధించి దానికి ఉన్నటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ HCl ఉందంటే దానికి సంబంధించి డైరెక్ట్ HCl అని ప్లాంట్ లో మనం దాన్ని పిలవకూడదు, దానికి ఒక కోడ్ ఇచ్చి సపరేట్ కోడ్ తో మనం పిలవాల్సి ఉంటుంది. ఈ విధంగా అన్ని రకాల కోడ్స్ గురించి
ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. నెక్స్ట్ ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈ ట్రైనింగ్ లో సేఫ్టీ గురించి చాలా బాగా చెప్తారు. అట్ ద సేమ్ టైం PPE పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ గురించి కూడా చాలా నేర్పించడం జరిగింది. ఆ తర్వాత ఈ ఇండస్ట్రీలో ఉన్నటువంటి సేఫ్టీ ఏ విధంగా పాటించాలి, PPEని ఏ విధంగా మనము మెయింటైన్ చేయాలి అన్న విషయాన్ని కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. సో ఈ విధంగా 1 మంత్ లో నాకు పూర్తి స్థాయి ట్రైనింగ్ ఇచ్చారని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ప్లాంట్ లో షిఫ్ట్స్ అనేది ఉంటాయి. అంటే 24 అవర్స్ ప్లాంట్ రన్ అవుతూ ఉంటుంది కాబట్టి మనకు షిఫ్ట్స్ కూడా దానికి అనుగుణంగా 24 అవర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ షిఫ్ట్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి ఆఫ్టర్నూన్ 2 వరకు ఉంటుంది. ఆ తర్వాత సెకండ్ షిఫ్ట్ వచ్చేసి 2 నుంచి 10 వరకు ఉంటుంది. ఆ తర్వాత 10 నుంచి మార్నింగ్ 6 వరకు నైట్ షిఫ్ట్ అని చెప్పొచ్చు. సో ఈ విధంగా 3 రకాలైనటువంటి షిఫ్ట్స్ తో పాటు ముఖ్యంగా జనరల్ షిఫ్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఇందులో ఇన్ఛార్జ్ అట్ ద సేమ్ టైం ప్లాంట్ కి సంబంధించినటువంటి మేనేజర్స్ అందరూ జనరల్ షిఫ్ట్ లో రావడం జరుగుతుంది. అంటే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. దీన్ని జనరల్ షిఫ్ట్ గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే వర్క్. ఇప్పుడు మనము బల్క్ ఇండస్ట్రీలో వర్క్ ఏ విధంగా ఉంటుందంటే నేను పనిచేసిన దాని గురించి ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. అన్ని కంపెనీస్ లో ఈ విధంగా ఉంటుందని నేను చెప్పను. ఎందుకంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క ప్రొడక్ట్స్ బట్టి వాటి వర్క్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా మీరు గమనించినట్లయితే నేను వర్క్ చేసిన కంపెనీలో వర్క్ ఏ విధంగా ఉంటుందంటే 3 రియాక్టర్స్ ఉండడం జరుగుతుంది. ఈ 3 రియాక్టర్స్ గాను ఒకటి రా మెటీరియల్ ను అడిషన్ చేయడానికి అంటే ఛార్జింగ్ చేయడానికి, అట్ ద సేమ్ టైం ఇంకొకటి వచ్చేసి డ్రైయింగ్ కోసము, ఆ తర్వాత ఇంకో రియాక్టర్ వచ్చేసి ప్యూరిఫికేషన్ కోసం అని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఏ ఒక్క రియాక్టర్ ను కానీ ఏ ఒక్క ఎక్విప్మెంట్ ను కానీ వాళ్ళు ఎంటీ చేయరు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దానికి సంబంధించిన ఒక రియాక్టర్ కి సంబంధించిన ఆపరేషన్ అక్కడితో ఎండ్ అవుతుంది అంటే నెక్స్ట్ అందులో చేరేలా ప్లానింగ్ చేసి ఉంటారు. అంటే 24/7 ప్లాంట్ అనేది రన్ అవుతూనే ఉండాలి. కాబట్టి వాటి డెడికేటెడ్ రియాక్టర్స్ లో వాటి ప్రోడక్ట్ ఎప్పుడు 24/7 రన్ అవుతూనే ఉంటాయని చెప్పొచ్చు. షిఫ్ట్లు చేంజ్ అయ్యి కెమిస్ట్లు చేంజ్ అవుతా ఉండొచ్చే కానీ బ్యాచ్ మాత్రం రన్ అవుతూనే ఉండాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి శాలరీ. ఫస్ట్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన తర్వాత నేను తీసుకున్న ఫస్ట్ శాలరీ 6500 అని చెప్పొచ్చు. నేను జాయిన్ అయ్యేప్పుడు శాలరీ ఇంత తక్కువ ఉందేంటి అని ఆలోచించలేదు. నాకు వర్క్ కావాలి, అట్ ద సేమ్ టైం నేర్చుకోవాలి అన్న తపనే నాలో ఎక్కువ ఉండేది. సో 6500 నుంచి నా శాలరీ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఆ తర్వాత ముఖ్యంగా మీరు గమనించాల్సిన మరొక అంశం వచ్చేసి డాక్యుమెంటేషన్. చాలా ఇంపార్టెంట్ రోల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం చేస్తున్నటువంటి ప్రతి ఆపరేషన్ ను మనము లిఖిత పూర్వకంగా చెప్పాల్సి ఉంటుంది. అది ఏ విధంగా అంటే BMR రూపంలో, బ్యాచ్ మ్యానుఫ్యాక్చరింగ్ రికార్డ్ రూపంలో. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్, ఫర్ ఎగ్జాంపుల్ 3 బ్యాచెస్ రన్ అవుతుంటే 3 BMR మనం ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఈ డాక్యుమెంటేషన్ లో ముఖ్యంగా మనం చూసుకున్నటువంటి డాక్యుమెంట్ వచ్చేసి BMR కావచ్చు, EUR ఎక్విప్మెంట్ యూసేజ్ రికార్డ్ కావచ్చు, డీవియేషన్ రికార్డ్ కావచ్చు, శాంపిల్ నోట్ కావచ్చు, అట్ ద సేమ్ టైం మెయింటెనెన్స్ నోట్ కావచ్చు. ఈ విధంగా నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ BMR అంటే 3 బ్యాచెస్ మనకు రన్ అవుతా ఉంటే 3 బ్యాచ్ కి సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ఆపరేషన్ ఆన్లైన్ లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 9 o'clock డాక్యుమెంటేషన్ లో ఏముంది అంటే మాన్యువల్ గా కూడా అదే ఆపరేషన్ రన్ అవుతూ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఏ ఎక్విప్మెంట్ ఎంత నుంచి ఎంత వరకు యూజ్ చేశారో అది దానికి సంబంధించిన బ్యాచ్ నెంబర్ ఏంటి, అట్ ద సేమ్ టైం ఎంత డ్యూరేషన్ ఇది వర్క్ చేసింది అన్నది కూడా మనము ఈ ఎక్విప్మెంట్ యూసేజ్ రికార్డ్ లో భద్రపరచాల్సి ఉంటుంది. ఆ తర్వాత డీవియేషన్ రిపోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఆపరేషన్ మనకు అవ్వలేదు, ఫర్ ఎగ్జాంపుల్ 5 minutes కానీ 10 minutes కానీ డిలే అయింది ఏదన్నా ఒక కారణం చేత, ఫర్ ఎగ్జాంపుల్ రా మెటీరియల్ కరెక్ట్ గా యాడ్ చేసే టైంలో కొన్ని అవాంతరాలు ఎదురైనప్పుడు దీన్ని డీవియేషన్ లో మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎందుకు డిలే అయింది అనే కూడా మనము పర్ఫెక్ట్ రీజన్ అందులో మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే శాంపిల్ నోట్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఇంటర్వెల్స్ లో, ఫర్ ఎగ్జాంపుల్ డ్రైయింగ్ టైమ్ లో ఎవ్రీ హాఫ్ అన్ అవర్ మనము శాంపిల్ తీస్తూ ఉండాలి. దాన్ని మనం QC కి పంపించినప్పుడు పర్ఫెక్ట్ గా మనం ఆ రికార్డ్ ను కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మెయింటెనెన్స్ నోట్. ఇది వచ్చేసి ఏదన్నా మనకు ఒక ఎక్విప్మెంట్ కానీ వర్క్ చేయట్లేదు, ఫర్ ఎగ్జాంపుల్ లీకేజ్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు వెంటనే మనం మెయింటెనెన్స్ కు ఒక నోట్ పంపించినట్లయితే వెంటనే వాళ్ళు వచ్చి ఇమీడియట్ గా దాన్ని సాల్వ్ చేయడం చేస్తూ ఉంటారు. దీన్ని మెయింటైన్ చేయడం కోసం మెయింటెనెన్స్ నోట్ ను కూడా మనము అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా అన్ని రకాలైనటువంటి డాక్యుమెంటేషన్ ని మనము మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అసలు ఈ ప్రొడక్షన్ లో ముఖ్యంగా బల్క్ ప్రొడక్షన్ లో ఏ స్టెప్స్ ఉంటాయి అన్న విషయాన్ని ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో నీట్ గా స్టెప్స్ వారీగా తెలుసుకున్నాం. అది వచ్చేసి నేను ఇప్పుడు రఫ్ గా చెప్పేస్తాను. బేసిక్ గా మీరు అది చూసారంటే మీకు పర్ఫెక్ట్ గా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ అర్థమవుతుంది. ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఫస్ట్ స్టెప్ వచ్చేసి అడిషన్ లేదా ఛార్జింగ్ అంటారు. అంటే రా మెటీరియల్స్ అన్ని మనం యాడ్ చేయాల్సి ఉంటుంది రియాక్టర్ కి. ఆ తర్వాత యాడ్ చేసినటువంటి రా మెటీరియల్స్ ని ఎగ్జాక్ట్ గా యూనిఫార్మిటీగా మనము మిక్స్ చేయాల్సి ఉంటుంది. సో మిక్సింగ్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత క్వించింగ్ అంటే మిక్స్ అయినటువంటి ప్రోడక్ట్ ని ఒక రియాక్టర్ నుంచి ఇంకొక రియాక్టర్ కి ఆ రియాక్షన్ మాస్ ని మనం ట్రాన్స్ఫర్ చేయడాన్ని క్వించింగ్ అంటారు. సో దానికి సంబంధించి ప్రాసెస్ ని క్వించింగ్ ప్రాసెస్ అని చెప్తారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే డ్రైయింగ్. ఇది ఇంకో రియాక్టర్ లో మనము అంటే డెడికేటెడ్ రియాక్టర్ లో చేయాల్సి ఉంటుంది. అంటే స్టార్టింగ్ డ్రైయింగ్ మొత్తం 2 రకాలైనటువంటి డ్రైయింగ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి వాటర్ డ్రైయింగ్. అంటే వాటర్ ను రియాక్టర్ లోకి పంపించి అంటే త్రూ ద జాకెట్స్ ద్వారా
ద్వారా హాట్ వాటర్ ను పంపించి మనము డ్రైయింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫిల్టరేషన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆ ప్రోడక్ట్ సంబంధించినటువంటి అట్ పర్టికులర్ మెన్షన్ చేసినటువంటి ఫిల్టర్ ను యూజ్ చేసి ఫిల్టరేషన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్యూరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఫిల్టర్ అయినటువంటి రియాక్షన్ మాస్ ని అంటే ప్రోడక్ట్ ని ప్యూరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్యూరిఫికేషన్ తర్వాత మళ్ళీ దాన్ని డ్రైయింగ్ పంపించాల్సి ఉంటుంది. అంటే ఈ డ్రైయింగ్ మనము వాక్యూమ్ తో చేయాల్సి ఉంటుంది. అంటే ముందు మనం హాట్ వాటర్ ని రియాక్టర్ జాకెట్స్ పంపించి ఏ విధంగా అయితే డ్రైయింగ్ చేసామో అదే ప్రాసెస్ లో హాట్ వాటర్ బదులుగా వాక్యూమ్ ని పంపించి డ్రై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అన్లోడింగ్. ఈ విధంగా పర్ఫెక్ట్ మెయింటెనెన్స్ అయిన తర్వాత అన్లోడింగ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనకు ఫైనల్ ప్రోడక్ట్ వచ్చిందని చెప్పొచ్చు. ఈ అన్లోడ్ అయినటువంటి ప్రోడక్ట్ ని సపరేట్ కంటైనర్ లో ప్యాకింగ్ చేయాల్సి ఉంటుంది. ప్యాకింగ్ అయిన తర్వాత వాటికి లేబులింగ్ అంటే ఒక్కొక్క ఈచ్ అండ్ ఎవ్రీ కంటైనర్ లో ఎంత వెయిట్ ఉంది అన్నది కూడా మనము లేబులింగ్ లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అంటే అది చాలా ఎగ్జాక్ట్ గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ టేర్ వెయిట్, గ్రాస్ వెయిట్, నెట్ వెయిట్ ఈ విధంగా అన్ని మెన్షన్ చేస్తూ మనము లేబులింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్రాసెస్ మొత్తము బల్క్ ఇండస్ట్రీలో జరుగుతుందని చెప్పొచ్చు. వీటికి సంబంధించి ఎంత టైం పడుతుంది అవన్నీ మనము ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసుకున్నాం. కాబట్టి ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే ఇంకా డెప్త్ గా మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఆ వీడియో చూడండి, ఈజీగా అర్థమైపోతుంది. సో ఈ విధంగా వర్కింగ్ ప్రాసెస్ ఉంటుందని చెప్పొచ్చు. సో ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో, ముఖ్యంగా ఇది ఫ్రెషర్స్ కోసమే అని చెప్పొచ్చు. ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇది కొంచెం బోరింగ్ గా ఉంటుంది. బట్ మన ఛానల్ మెయిన్ ఎయిమ్ వచ్చేసి ఫ్రెషర్స్ కోసం కాబట్టి నేను చేస్తున్న వీడియోస్ అన్ని ఎక్కువగా ఫ్రెషర్స్ కే యూజ్ అవుతాయి. కాబట్టి వాళ్ళకి మాత్రమే ఈ టాపిక్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా బల్క్ లో ఉంటుందని చెప్పొచ్చు. అటు ప్రాసెస్ దగ్గర నుంచి, సేఫ్టీ దగ్గర నుంచి, డాక్యుమెంటేషన్ దగ్గర నుంచి అన్ని మనం తెలుసుకున్నాం కదా. ఇక్కడ నుంచి నేను ఏపీఐ లోకి ఎలా చేంజ్ అయ్యాను, అట్ ద సేమ్ టైం బల్క్ ఇండస్ట్రీ నుంచి ఏపీఐ ఇండస్ట్రీకి ఏ విధంగా మారాను అన్న విషయాన్ని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అట్ ద సేమ్ టైం ఏపీఐ లో ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఏపీఐ లో వర్క్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ ఏ విధంగా ఉంటుంది, మరియు అసలు ఏపీఐ వెళ్ళడానికి నేను ఏ విధంగా ప్రయత్నించాను దానికి తాలూకు ఎక్స్పీరియన్స్ మొత్తం నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది బల్క్ ఇండస్ట్రీ గురించి నేను చేసిన వర్క్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్ లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా వెబ్ సిరీస్ కోసం మన ఫార్మా గైడ్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే నేను ఇలాంటి మరెన్నో వెబ్ సిరీస్ ను మీ ముందుకు తీసుకురాగలను. అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.